పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ శివారు యాకర్లపల్లి పీహెచ్సీ రోడ్లో కురిసిన భారీ వర్షం స్థానికులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఒక్క రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు మొత్తం వర్షపు నీటితో నిండిపోయి చెరువును తలపించేలా మారింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయి స్థానికులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. ఆ ప్రాంతంలో నివాసముంటున్న మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ తెల్లారేసరికల్లా మా వీధి మొత్తం చెరువులా మారిపోయింది. ఇళ్ల నుంచి బయటకు రావడమే కష్టంగా మారింది. చిన్నపిల్లలను పాఠశాలకు పంపలేకపోయాం. పెద్దలు ఉద్యోగాలు పనులకు వెళ్లని పరిస్థితి ఏర్పడింది అని వాపోయారు. వర్షపు నీరు నిలవ ఉండడంతో దుర్వాసన, దోమల సమస్య పెరిగే ప్రమాదం ఉందని, దీనివల్ల అంటువ్యాధులు వ్యాపించే అవకాశం కూడా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వంటి వాహనాలు కూడా ఈ రోడ్లోకి రాలేని పరిస్థితి నెలకొంటుందని వారు తెలిపారు. ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య ఎదురవుతున్నప్పటికీ ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం చూపలేదని స్థానికులు ఆరోపించారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు దృష్టి తీసుకువెళ్లినా సమస్య అలాగే కొనసాగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే ఆ ప్రాంతాల్లో సక్రమమైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసి నాణ్యమైన సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి శాశ్వత పరిష్కారం కల్పించాలని స్థానిక మహిళలు, ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ ఏమన్నప్పుడు ఎందుకు చేసా సిటీ డబ్బులకి అని అడుగుతున్నారు. నేను ఏదో చేసే ఆవడం కాదని కొద్ది డ్రైనేజ్ నీళ్ళు చెప్తున్నాను. మనం ఇంక నేనేమంటే రోడ్డు అవునండి. అంత ఎడల్పగా లేకుండా కొంచెం మట్టి రోడ్డు చక్కగా చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వర్షం వచ్చి ములుగు పిల్లలు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. వర్షం వచ్చి ఇళ్ళపల్లికి ఇక్కడ అందరూ లేబర్ ఎక్కువ ఉన్నారు. ఇళ్ళపల్లికి పొద్దున్నే వెళ్తుంటే ఆటంకంగా ఉంది, వెళ్ళలేకపోతున్నారు. పెద్దోళ్ళు అయితే పడిపోతున్నారు. బండ్ల మీద ముగ్గురు బండ్ల మీద పడిపోయారండి. దానివల్ల ఈ నీటిలోంచి పాములు కూడా మా రోడ్డు డ్రైనేజీలు చూస్తే చాలండి. మట్టి డ్రైనేజ్ అయినా ఏ డ్రైనేజ్ చేసినా పర్లేదండి. సహకరించమని విన్నపం చేసుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ఎమ్మెల్యే గారిని. లేదంట మాకు ఏదైనా చేస్తేనే ఎలాగండి. రోడ్డు అలా మునిగిపోయింది. చెప్తున్నాం కదండి, పిల్లలు వెళ్ళకుంటున్నారు. ఏం లేదు, ఆటోలో ఎంత ఆలోచించండి. ఇక్కడ ఆడది ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆట కూడా ఆడబోతలేదు.
ఏదండి రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఈ రోడ్డు వేస్తానని అన్నారు. రోడ్లు లేవు, అసలు ఈ వీధికే సొత్తలేదు. ఎవరు నల్లగట్ట వెళ్ళలేదు, రోడ్లు ఏం చేయలేదు. మాకు ఎత్తన రోడ్డు అంటే ఎక్కడ చేశారంట, ఏం చేశారండి? రోడ్లు వేసాక అసలు చూడలేదు మా రోడ్డు కాదు అసలు. మాకు రావాల్సిన డ్రైనేజీ రోడ్లు పక్క రోడ్లకి వెళ్ళిపోతున్నాయి. అసలు మేము వెళ్ళి చెప్పుకున్నాం, మనుషులే కాలేదేమో. కాలేజీకి మళ్ళీ సాయంకాలం 7 వస్తారండి. ఈ రోజు అంటే పావులే వచ్చేస్తున్నాయి, పావులు పొద్దులు పెద్ద పెద్ద పావులు వచ్చాయి. లేదంటే స్కూల్కి కాలేజీకి పంపడం మానేస్తామండి పిల్లల్ని, మరి రోడ్లు ఎండిపోతే అంతే. గవర్నమెంట్ హాస్పిటల్లో పసగడ చచ్చిపోతండి. తర్వాత అండి మా మట్టి రోడ్లు పిల్లలు పొద్దున్న 4 పిల్లలు పడిపోయారండి, పెద్దవాళ్ళు పడిపోయారండి. అందుకే అన్ని మేము సిటీ టేబుల్ మేము తెలియపరుచుకున్నాం అండి. అది ఎవరు వచ్చి కూడా పట్టించుకోవట్లేదండి మా వార్డుకి, మా వీధికి కానీ మా వార్డుకి కానీ ఎవరు వచ్చి పట్టించుకోవట్లేదు. అదండి ఎవరు పట్టించుకుంటుంది, ఎవరు చేయట్లేదండి. డ్రైనేజీ అన్నారు. ఏదనంటే మీరు ఎక్కిస్తున్నారని అడుగుతున్నారు, మాకు ఎవరు ఎక్కించరండి. మేము ఫోన్ చేయడం కానీ ఏం చేయడం మాకు తెలియదండి. మేము ఇప్పుడు చేసాం, ఇన్నాళ్ళు బట్టి మాకు అసలు తెలియలేదు.